వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. అమరావతి రాజధాని మీద అనేక అపోహలు ఇంకా తొలగిపోలేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిని ఈసారి 9 ముక్కలు చేస్తాడని అనుమానం వస్తూ ఉంది. రైతు సోదరులు అందుకే అమరావతి రాజధానికి సంబంధించి రాజధానిని ఎవరు మార్చే వీలు లేకుండా పార్లమెంట్లో గెజిట్ విడుదల చేసి చట్టం చేయాలని కోరుతా ఉన్నారు చాలా కాలంగా. అమరావతి రైతులు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోయి మంచి రోజులు వస్తాయని ఆశించారు. కానీ కొన్ని మంచి రోజులు వచ్చినా కూడా ఇంకా గడ్డుకాలం కొనసాగుతూనే ఉంది. 14 డిమాండ్లతో అమరావతి రైతులు ప్రభుత్వం ముందు వారి డిమాండ్స్ ఉంచారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జేఏసీ గుంటూరులో మీటింగ్ పెట్టి రైతులు మరొకసారి ఉద్యమంలోకి వెళ్లాల్సి రావచ్చు అని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఇక తాజాగా అమరావతి రాజధానికి సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి చట్టంగా మార్చేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డిసెంబర్ 1 నుంచి 21 తేదీ వరకు జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టానికి తుదిరూపు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక అమరావతి రాజధానిని మార్చాలి అంటే రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం మరలా పార్లమెంట్లో చట్టాన్ని మారిస్తే తప్ప అమరావతి రాజధానిని కదిలించడానికి సాధ్యం కాదు. దీనికి తోడు 3 రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తూ ఉంది. ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అమరావతి రైతులు వాపోతూ ఉన్నారు. దీనిపై కూడా కన్నబాబు స్పష్టత ఇచ్చారు. ప్రముఖ న్యాయవాదులు ఈ కేసును పరిశీలిస్తూ ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి 1-2 నెలల్లో ఒక క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. ఇక మిగిలిన అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఒక్కొక్క సమస్య గురించి కన్నబాబు రైతులతో సమావేశం నిర్వహించి కొన్ని సమస్యలు అధికారుల స్థాయిలో పరిష్కరించే వెంటనే పరిష్కరిస్తాం, మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో, మరికొన్ని సమస్యలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించేందుకు కూడా సిఆర్డీఏ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక సిఆర్డీఏ కార్యాలయంలో అమరావతి రాజధాని రైతులను చీడపురుగులాగా చూస్తున్నారు అని కంప్లైంట్ కూడా ఇచ్చారు కొంతమంది అమరావతి రైతులు. మా భూములు రాజధానికి ఇచ్చి మేము మిమ్మల్ని అడుక్కునే ఒకటి ఏంటని చెప్పేసి కొంతమంది అయితే ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. భూములు పోయినా వ్యవసాయం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. భూములకు సంబంధించి ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సిఆర్డీఏ కార్యాలయానికి వస్తే ఏదైనా ఆన్లైన్లో పెట్టుకోమంటారు, ఆన్లైన్లో పెడితేనే పరిష్కారం అయిపోయిందని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఆడికి వస్తే అక్కడ మళ్ళీ మొదట్లోనే ఉంటుందని చెప్పేసి అడిగితేనే సరైన సమాధానం రావట్లేదని కొంతమంది అధికారుల మీద కన్నబాబుకి కమిషనర్కి కంప్లైంట్ చేశారు. అయితే కన్నబాబు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూసుకుంటానని చెప్పారు. సహజంగానే రెవెన్యూ అధికారులు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఏదైనా రెవెన్యూలో సంబంధించి ఒక చిన్న అక్షరం తప్పు వచ్చినా కూడా దాన్ని మార్చడానికి ఆ ప్రాపర్టీ వాల్యూ చూసి 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి, ఇదే డిమాండ్. కావాలంటే వాళ్ళు ఆన్లైన్లో దూరి మారుస్తారు కూడా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత అవినీతి భారతదేశంలో మరే డిపార్ట్మెంట్లో లేదు. ఆ రెవెన్యూ శాఖలో పనిచేసిన వాళ్ళు సిఆర్డీలోకి వచ్చారు కాబట్టి ఆ అలవాట్లు పోవడం లేదు. ఇక అమరావతి రాజధానిలో హైటెన్షన్ లైన్లకు సంబంధించి 220 kV మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఇక 440 అయితే లైన్లని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. గ్రామాల మీదుగా వెళ్లకుండా రైతులకు సంబంధించిన ప్రైవేటు స్థలాల్లో నుంచి ఆ లైన్స్ వెళ్లకుండా మారుస్తామని చెప్పారు. ఆ పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయని కూడా ఆయన ఫోటోస్ సహా చూపించారు. ఇక మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ట్రంక్ రోడ్లు వేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామం 2గా విడిపోతా ఉంది. అటుసగం ఇటుసగం ట్రంక్ రోడ్ వచ్చింది ఇక్కడ. మరి ఆ ప్రాంతంలో అటువైపు గ్రామాన్ని ఇటువైపు గ్రామం, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి ఆ పక్కకి వెళ్ళడానికి ఎలా కలుపుతారు అనే దాని మీద కొంత క్లారిటీ కావాలి. అండర్ పాస్లు ఇవ్వడానికి అక్కడ సాధ్యం కావడం లేదు. నేషనల్ హైవే మాదిరి హైట్ లేదు. అండర్ పాస్ ఆర్ఓబి లాగా, రైల్వే అండర్ పాస్ లాగా రోడ్డు అండర్ పాస్ ఇవ్వడానికి ఆడ సాధ్యం కావడం లేదు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని అధికారులని అడిగినప్పుడు వారు నీళ్లు వెళ్ళారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో 2గా ముక్కలైపోయి అటు ఇటు వెళ్ళిపోతాయి. మరి కొన్ని గ్రామంలో గ్రామం ఒకవైపు ఉంటుంది, శ్మశానం మరొక వైపు వస్తూ ఉంది. రేపు మరి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వీళ్ళందరినీ తీసుకున్నట్టు వెళ్ళాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే అది ట్రంక్ రోడ్డు కాబట్టి గంటకి 70-80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈ సమస్యలు భవిష్యత్తులో వచ్చే సమస్యలతో పాటుగా కొంతమంది భూముల్లో దొంగ రోడ్లలో ఈ చిన్న చిన్న బ్రిడ్జిలు నిర్మించకుండా ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తామని మేము తిరగాత అవడం లేదని చెప్పేసి రైతులు చెప్పారు. ఇక రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా డెవలప్మెంట్ విషయంలో
ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో 24 నెలల్లో రైతులకు సంబంధించిన ఫ్లాట్స్ అన్ని డెవలప్ చేసి ఇచ్చే బాధ్యతని తీసుకుంటున్నాడు చెప్పారు. రాబోయే రోజుల్లో సిఆర్డీ అధికారుల మార్పు వస్తుందా రాదా అనేది రాబోయే 2-3 నెలల్లో తెలిసిపోయింది. రాజధాని రైతులు కొంచెం ఎక్కువగా పట్టుబడినప్పుడు ఏదో సమాధానం చెప్తా ఉన్నారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఇచ్చిన 14 డిమాండ్స్లో 1 by 1 పరిష్కరించుకుంటూ పోతే రైతులు కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. లేదంటే మరలా టెంట్లు వేసే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు పరువు ఇంకా పోయిద్ది ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. మంత్రి నారాయణ అలాగే అమరావతి రాజధానిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అధికారులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అధికారులు ఎవరూ కూడా రాజధానికి అక్కడ 2 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు వాళ్ళ భూమి మొత్తాన్ని ఇచ్చారు. మీరు ఇచ్చే కౌలు 1 నెల మెయింటెనెన్స్ కూడా ఫ్యామిలీకి చాలదు. మిగతా 11 నెలలు ఎలా బతుకుతారు? వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించండి, లేఅవుట్ వేయండి, పెగ్ మార్కింగ్ వేయండి, రాళ్ళు వేయండి, సరిహద్దులు వేయండి, నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించండి. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కు రోడ్డు వేయండి కనీసం. వాళ్ళు ఏదైనా అమ్ముకోవడానికి డెవలప్మెంట్ ఇచ్చుకోవడానికి సరిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏవి నివాస ప్రాంతాలు, ఏవి వాణిజ్య ప్రాంతాలు కూడా ఇంతవరకు డిసైడ్ చేయలేదు. దీంతో డెవలప్మెంట్కి ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అప్రదిష్ట ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల్లో పెట్టుబడులన్నీ విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉన్నాయి. అమరావతి రాజధాని అంటే కేవలం 3 యూనివర్సిటీలు, సచివాలయం, అసెంబ్లీ, మండలి ఇవేనా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు 113 సంస్థలు వస్తూ ఉన్నాయని చెప్పేసి డబ్బా కొట్టారు. ఇంతవరకు 13 కూడా రాలేదని అమరావతి రాజధాని రైతులు కన్నబాబుని నిలదీశారు. నీళ్ళు నమ్మలేడు. 4 బ్యాంకులు అయితే పనులు ప్రారంభించాయి, కానీ మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంతవరకు అక్కడ పనులే ప్రారంభించలేదు. అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాల్లో అన్ని జోన్లలో సైమల్టేనియస్గా అభివృద్ధి జరిగితే రేపు అక్కడ అడవి కాకుండా ఉంటుంది. లేదంటే కొన్ని ప్రాంతాల్లో 4 టవర్లు లేపి అమరావతి రాజధాని అయిపోయింది, స్పీడ్ యాక్సెస్ రోడ్ వేసేసి అమరావతి రాజధాని అయిపోయిందంటే అవ్వదు. అమరావతి రాజధానిలో కనీసం 5 లక్షల జాబ్స్ జనరేట్ చేస్తేనే అమరావతి రాజధాని సజీవంగా ఉంటుంది. లేదంటే డే క్యాపిటల్గా ఉంటుంది. పగలు మాత్రమే వెళ్తారు, పని చేసుకుంటారు, సాయంత్రానికి ఇంటికి పోతారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు పరిశీలించండి. జాబ్ జనరేషన్ లేకుండా ఏ రాజధాని మనుగడ సాగించడం సాధ్యం కాదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.